గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథము సమూయేలు గారే రాశారు. ప్రియులరా, ఈ సమూయేలు గ్రంథం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది అని అంటే హన్నా కన్నీటి ప్రార్థనతో ప్రారంభం అవుతుంటుంది. హన్నా ప్రార్థించగా సమూయేలు పుడతాడు. ఆమె ప్రియులరా గర్భము ధరించి ఒక చక్కని కుమారుని కంటుంది. ఆ కుమారుని దేవుని సేవకు సమర్పిస్తుంది. అక్కడ ప్రారంభమవుతుంది ఈ పరిశుద్ధ గ్రంథం, సమూయేలు గ్రంథం. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి కానానుకు వచ్చేసారు. అయితే దేవునికి అవిధేయులుగా వారు జీవించి దేవునికి చెందవలసిన ఆరాధన, దేవునికి చెందవలసినటువంటి బలియాగము, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆపాదించకుండగా వారు విగ్రహముల వైపు పూజల వైపు, అంతేకాదు అక్కడ కొన్ని విగ్రహాల తట్టు వారు తిరిగిన కారణాన్ని బట్టి దేవుడు వారిని శ్రమలకు అప్పగిచ్చేస్తాడు. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి మహిమపరచవలసిన మనుషులు, దేవుని గణపరచవలసిన వారు, దేవుణ్ణి ఆరాధించవలసిన వారు అక్కడ అష్టోదోతు దేవతలకు గుడులకు, విగ్రహాలకు వారు ఆపాదించబట్టి దేవుడు వారిని వదిలేస్తాడు. వదిలేయడమే కాదు ప్రియులరా, శత్రువులకు అప్పగించేస్తాడు. ఫిలిష్తీయులు వచ్చి భయంకరంగా వారి మీద దాడి చేసి యుద్ధాలు చేసి వారందరిని దోచుకుంటూ ఉంటారు. వీరి అపజయానికి గల కారణం వారి యొక్క భక్తిహీనత. వీరు ఓడిపోవడానికి గల కారణం వారి భక్తిహీనత. వీరు నాశనానికి గురవడానికి గల కారణం వారి భక్తిహీనత. అలా అప్పగించేసినప్పుడు పిల్లరా, అయితే ఇలాగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఇంత దుర్బలమైన జీవితం జీవిస్తున్నారు ఎలా అని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ కలిసి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, ఓ ప్రవక్త, మా పక్షాన నువ్వు ప్రార్థన చేయవా? మా కొరకు నువ్వు విజ్ఞాపన చేయవా? మా పక్షాన నీవు బలులర్పించవా? ఇదిగో మేము ఇలాగా మందసాన్ని తీసుకురావాలనుకున్నాము, మందసాన్ని దాచుకుందాం అనుకున్నాము, దాన్ని భద్రపరుచుకుందాం అనుకున్నాము. అయితే మందసం ఉంది కానీ ప్రభావం మాలో లేదు. మందసం ఉంటే మేము విజయాలు చేస్తామనుకున్నాము, కానీ మందసం ఉంటే మేము ఏదో ఉద్ధరిస్తామనుకున్నాము, కానీ దేవుడు మా పక్షాన లేడు. మేము ఓడిపోతున్నాము, మేము అపజయాలు పాలైపోతున్నాము, మేము కష్టాలు పాలైపోతున్నాము. ఓ దైవజనుడా, మా పక్షాన నీవు ప్రార్థన చేయవా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఉపవాసం ఉంటారు. అయితే దైవజనుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించగా శత్రువును ఓడించేటువంటి గొప్ప శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం రండి. 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3-4 నుంచి వచనాలు చూద్దామా? 3వ వచనం చదువుదాం ఒకసారి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలు చెబుతున్నాడు, అయ్యా రండి, మీరందరూ కూడా విజయాన్ని పొందుకోవాలంటే, శత్రువుని జయించాలంటే, మిమ్మల్ని ఏదైతే వేధిస్తూ ఉందో, ఏదైతే ఏడిపిస్తూ ఉందో, ఆ శోధన, ఆ శ్రమ, ఆ శత్రువు నుంచి మీరు విడుదల పొందాలంటే రండి, నేను చెప్పినట్టుగా మీరు చేయండి అని దైవజనుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, 3-14 వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని మనము బాగా ధ్యానిస్తే, ఏమైతే వీరు కోల్పోయారో, వేటినైతే నష్టపరుచుకున్నారో, వేటినైతే నాశనం చేసుకున్నారో, ఏ పట్టణాలైతే కోల్పోయారో, కోల్పోయినవన్నీ కూడా తిరిగి వారు సంపాదించుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనంలోనే, ఈ 3వ వచనంలోనే చాలా విషయాలు మనకు పొందుపరుస్తూ ఉంటాడు. ఏమిటి అంటే, మీ పూర్ణ హృదయముతో
యెహోవా యొద్దకు మళ్ళు కొనిన ఎడల అంటాడు. మొదటి మాట ఏమంటున్నాడు? మీ పూర్ణ హృదయముతో దేవుని వైపుకు తిరగండి. మీరు అరే మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇశ్రాయేలీయులం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే కదా. అవును, కరెక్టే. మీరు దేవునిలో తిరగలేదు, దేవునిలోనే ఉన్నారు, కానీ మీ హృదయాలు దేవుని వైపుకు లేవు, లోకం వెంబడిస్తూ ఉన్నాయి, పాపాన్ని వెంబడిస్తూ ఉన్నాయి. మీ పూర్ణ మనసుతో దేవుని వైపుకు మీరు మళ్ళుకోండి, ఒకసారి తిరగండి. తిరిగేటప్పుడు దేవుడు మీ పక్షాన కార్యాలు చేస్తాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మందసం ఉందని గర్విస్తున్నారేమో. మందసం ఉన్నంత మాత్రాన మీకు విజయాలు రావయ్యా. మందసం ఉంది, రైట్, కరెక్ట్, మంచిదే. అయితే దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అమ్మ వింటున్నారా? మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మందసం ఉంది కదా, మేము విజయాలు పొందుకుంటాం అనుకుంటున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసం అనగా ప్రభు సన్నిధి. ప్రభు మీతో ఉన్నాడు, కరెక్టే. మీ మధ్యలో ఉన్నాడు, మీతో నడుస్తున్నాడు, మీతో ప్రయాణం చేస్తున్నాడు. మీ మధ్యలో ప్రభు ఉన్నాడు, రైట్, మంచిదే. అయితే మీ హృదయాలు దేవుని తట్టు లేవు, అందుకనే మీరు ఓడిపోతున్నారు. అందుకనే మీరు శ్రమల పాలవుతున్నారు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. శ్రమలు సహించలేక భయంకరమైన శ్రమలు వస్తున్నాయి. ప్రభు మీ మధ్యలో ఉన్నాడు, అయితే మీరు ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించలేకపోతున్నారు, ప్రభువుకు లోబడి జీవించలేకపోతున్నారు. మీ హృదయాలు యెహోవా వైపుకు మళ్ళుకొనిన ఎడల ఆయన వైపుకు తిప్పండి. ఇందాక పాట పాడుకున్నాం, గుండె నిండా యేసు ఉంటే ముచ్చాలు. గుండెల్లో యేసు ప్రభునుగానే మీరు ఉంచుకుంటే, నింపుకుంటే మీ కన్నీళ్లు ముచ్చాల్లాగా మారుతాయి. ఏమండి, మీ దుఃఖము సంతోషంగా మారుతూ ఉంటుంది. ఉందా అలాగా? గుండెల్లో ఎవరెవరినో పెట్టుకుంటావు, గుండెల్లో ఏవేవో ఊహలు పెట్టుకుంటావు, నీ మనసులో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. అందుకే నేను ఈ జీవితంలో సంతోషాన్ని చూడలేకపోతున్నాను. యేసు ప్రభు మీ మధ్యలో ఉన్నాడు, ప్రభు మీతో ఉన్నాడు, కానీ మీ హృదయాలు ఆయన వైపుకు మళ్ళుకోలేవుడు. ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నారు, ఏవేవో ఆలోచిస్తున్నారు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించు అని చెబుతూ ఉంటే, ఏమండి, హృదయములో యేసుకు చోటు లేదు, ఎక్కడెక్కడో తిప్పుకుంటాయి మీ మనసులు, ప్రియులరా. అంతేకాదు, రెండవది ఏమంటున్నాడు తెలుసా? వినండి, అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. ఏమంటున్నాడు? అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయి, అష్టారోతు దేవతలు ఉన్నాయి. ఐగుప్తిలో ఏమైతే విగ్రహాలు ఉన్నాయో, ఐగుప్తిలో ఏవైతే మీరు పూజలు పునస్కారాలు చేస్తారో అవి మరలా మీరు తయారు చేసుకుంటున్నారయ్యా. విడిచిపెట్టిన వాటిని మరలా మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. అయితే అంటున్నాడు సమూయేలు ప్రవక్త, దైవజనుడు, అన్య దేవతలను మీ మధ్య నుంచి తీసివేయండి. అష్టారోతు దేవతలు ఉన్నాయి, ఏమండి, వినండి ప్రియ దేవుని బిడ్డరా, వాటిని విడిచిపెట్టండి, ఆచారాలు సిద్ధాంతాలు విడిచిపెట్టండి అని అంటూ ఉంటే కొందరు వాటికి దాసులైపోతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, క్రీస్తు శకం 63లో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర జరిగింది. ఒక అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు, అతని పేరు పోలీకార్పు. ఈ పోలీకార్పు ప్రియులరా, దేవుని కొరకు బహుబలంగా నిలబడినవాడు. అతడు బాప్తిస్మిచ్చి యోహాను కాకుండా అపోస్తుడైన యోహాను యొక్క శిష్యుడు అని చరిత్రకారులు చెబుతున్నారు. అమ్మ వింటున్నారా? ఈ పోలీకార్పు 86 సంవత్సరాలు అద్భుతమైన దేవుని సేవ చేశాడు. ఎక్కడున్నారా మీరందరూ? ఈ పోలీకార్పు అనే దైవజనుడు, ఈ పోలీకార్పు అనే దేవుని బిడ్డ, ఈ పోలీకార్పు అనే క్రైస్తవుడు ప్రభు కొరకు బలంగా నిలబడినవాడు. అయితే ఈ పోలీకార్పు చక్కని సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక మంది ప్రజలకు దేవుని గురించిన మాటలు చెబుతూ ఉంటే అప్పటికే భయంకరమైన హింస జరుగుతూ ఉంది. క్రైస్తవులను హతమారుస్తున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో 86 సంవత్సరాల ముసలివాడైన పోలీకార్పు ప్రభు కొరకు నమ్మకమైన సేవ చేస్తున్నాడు. అయితే అతని దగ్గరికి ఏమండి వర్తమానం వచ్చింది. ఏంటో వర్తమానం అంటే, అయ్యా మా ఊర్లో
పోలీకార్పు ఉన్నాడు, అతను క్రైస్తవుడు అనే విషయం తెలుసుకున్నారు. అయితే రాజుగారి దగ్గరికి ఈ వార్త వెళ్ళింది. అయితే వినండి ప్రియులరా, అతనిని చంపడానికి కొంతమంది సైనికులను పంపిస్తాడు. ఎక్కడున్నారు మీరు అందరూ? కొంతమంది సైనికులను పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? పోలీకార్పు కోసం, అతన్ని తీసుకురావడం కోసం ఏమైనా కొంతమంది సైనికులను పంపిస్తే అతన్ని వెతుక్కుంటూ అతని ఇంటి దగ్గరికే వచ్చి, అయ్యా పోలీకార్పు ఎవరు ఇక్కడ? రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు పోలీకార్పుని తీసుకుని రమ్మని అంటే, ఆ ముసలివాడు బయటకు వచ్చి, ఆ మనుష్యుడిని నేనే. యేసుప్రభు అంటాడు కదా గెత్సెమనే తోటలో, మీరు వెతుకుతున్న మెస్సయ్యను నేనే, ఆ యేసుని నేనే అని అన్నట్లుగానే ఆ పోలీకార్పు నేనే, రండి కంగారపడకండి వెళుదురు కానీ, చాలా ప్రయాసపడి నడిచి వచ్చారు కదా అని కూర్చుండబెట్టి వారికి చక్కని విందు ఏర్పాటు చేశాడు. ఆయన మీరు అలసిపోయి వచ్చారు, మీకు భోజనం నేను సిద్ధపరుస్తాను అని తన చేతులతో చక్కని వంట చేశాడు. ఎవరు? పోలీకార్పు. మంచిగా వంట చేసి భోజనాన్ని సిద్ధపరిచి భోజనం తినండి అని చెప్పాడు. వారితో కలిసి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత, నాయనా నాకొక 2 గంటలు సమయం ఇస్తారా, నేను ప్రార్థన చేసుకొని మీతో పాటు వచ్చేస్తాను అని చెప్పాడు. సరే భోజనం చేశారు కదా, సరే వెళ్ళమన్నారు, ప్రార్థన చేసుకోమన్నారు. అతగాడి గదిలోకి వెళ్ళిపోయి చాలాసేపు గంటల తరబడి ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం, అరే వాళ్ళని ఆయన చంపడానికి తీసుకెళ్తానన్నాం మేము, మాకు భోజనం పెట్టాడు ఈయన. అయితే ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇమ్మన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన ముగించుకొని, సహోదరులారా పదండి వెళదాం అని చెప్పాడు. అయితే వినండి, ఈ పోలీకార్పుతో ఆ సైనికులు తీసుకుని వెళుతున్నారు. అరే ఎంత మంచి మనిషిని మనం చంపడానికి తీసుకువెళుతున్నాం రా, వారిని చంపడానికి మనం వచ్చామని తెలిసి కూడా మనకి భోజనం సిద్ధపరిచాడు. అంతేకాదు మన కోసము, ఈ దేశం కోసం ప్రార్థన చేశాడు. ఇంత మంచి మనిషిని మనము చంపడానికి తీసుకెళ్తున్నాం రా అని వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూనే తీసుకువెళుతూ, అయ్యా యేసు ప్రభుని విడిచిపెట్టేస్తే నీ ప్రాణాలను దక్కించుకోవచ్చు కదా, ఇదిగో రాజుగారు చూపించిన ఆ ప్రతిమకు నువ్వు నైవేద్యం అర్పిస్తే నీ ప్రాణాలను కాపాడుకోవచ్చు కదా, ఎందుకు యేసు ప్రభుని విడిచిపెట్టి నీ ప్రాణాలు కాపాడుకో అని అనేక మంది చెప్తూ ఉంటే, ఈ పోలీకార్పు ఏమన్నాడు తెలుసా? అయ్యా వింటున్నారా నా మాటలు? ఈ పోలీకార్పు ఏమన్నాడు అని అంటే, బాబు ఇప్పటికీ నేను 86 సంవత్సరాల వయసు వచ్చేసింది నాకు. ఈ 86 సంవత్సరాల వయసులో యేసు ప్రభు ఏ రోజు నాకు అన్యాయం చేయలేదు నాయన, ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు, కష్టపెట్టలేదు, ఏ రోజు నన్ను పస్తులు పెట్టలేదు. అలాంటి మంచి మనిషికి నేను ఎలా అన్యాయం చేయగలను? అలాంటి గొప్ప మనిషికి నేను ఎలా పాపము చేసి ఆయనకు విడిచిపెట్టగలను? 86 సంవత్సరాలు బ్రతికేశాను, ఇక ఎప్పుడొకప్పుడు చావలసిందే కదా, అదేది ఇప్పుడు చచ్చిపోతున్నానయ్యా అని మాట్లాడాడు. వినండి, అలా మాట్లాడుతూనే తీసుకువెళ్ళారు ప్రియరా. తీసుకువెళ్ళిన తర్వాత ఆ మహారాజు గారు ప్రతిమను చూపిస్తున్నాడు. నైవేద్యం పెట్టమన్నాడు, పెట్టడానికి అంగీకరించట్లేదు. నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవుని కొరకే జీవిస్తున్నాను, దేవుని కొరకే చనిపోతాను తప్ప ఈ ప్రతిమలకు నేను నమస్కరించను అని చెప్పి తను తానుగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నేటి సమాజంలో ఎలా ఉన్నారు? అలాంటి క్రైస్తవ విశ్వాసము ఈ రోజున ఉందా? ఏమండి అమ్మ వింటున్నారా నా మాటలు? ప్రతిమకు నమస్కరించలేనిటువంటి ధైర్యంగా నిలబడుతున్నాడు. చావనైనా చేస్తాను కానీ నేను ఆ ప్రతిమకు నమస్కరించును అని. ఈ రోజున ప్రియులరా, ప్రతిమకు నమస్కరించిన వాళ్ళ పెట్టండి, ఏమండి విగ్రహాల దగ్గర తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా తినడానికి బయలుదేరిపోయారు నేటి క్రైస్తవులు. దాన్ని ప్రోత్సహించే బ్యాచ్ ఒకటి, ప్రోత్సహించి తినేటువంటి మనుషులు మనకు వింటున్నారా? ఏమండి అలనాడు భక్తులు ప్రతిమకు ఇలా నమస్కరిస్తే చాలు ప్రాణాలు కాపాడదును, ప్రసాదం కూడా పెట్టట్లేదు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రతిమకు నమస్కరించడమే కాదు, తినేయడం కూడా బయలుదేరిపోయారు నేటి సమాజంలో. బలులు అర్పించినవి తినేయచ్చు, పర్లేదు. ఏ గ్రంథంలో రాయబడి ఉన్నామో నాకు తెలియదు ఆ మాటలు. అంటే క్రైస్తవ విశ్వాసులను ఎంత సులువుగా తప్పుడు మార్గాల గుండా నడిపిస్తున్నారు నేడు సమాజంలో. పోలీకార్పు వినండి పిల్లరా, తన భక్తిని తను కాపాడుకుంటూ చావనైనా చేస్తానేమో కానీ నేను ఈ పని చేయను అని తన భక్తిలో నిలకడగా నిలబడ్డాడు. అయితే వినండి పిల్లరా,
కొన్ని సింహాలను తీసుకొచ్చి, ఇదిగో సింహాలలో నిన్ను వదిలేస్తాం, సింహాలు నిన్ను చంపేస్తాయి వేటాడి అని అంటే అలాగే చూస్తున్నాడు. ఏం పర్వాలేదు, ప్రభు కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధం. అయితే వినండి, అక్కడ ఉన్నటువంటి సింహాలను వదిలేటువంటి సైనికుడు ఏమంటే అతగాడు సింహాలను వదిలే టైం దాటిపోయింది, ఇప్పుడు సింహాలను వదలకూడదు, అది మాకు డేంజరు, అందరికీ డేంజర్ అని చెప్పి ఆ టైం దాటిపోయింది అనగానే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసి కట్టెలు పేర్చండి, ఆ స్తంభానికి కట్టి కట్టెల చుట్టూ పేర్చి తగలబెట్టేద్దాం, అగ్నిగుండము చేత అగ్నితో దహించేద్దాం ఈ పోలీకార్పునంటే అప్పుడు పోలీకార్పు అంటున్నాడు కదా, వినండి వినండి ప్రియులరా, మా ఉంటే 1 గంట 2 గంటల్లో నేను కాలి బూడిదైపోతాను, ప్రభువు కొరకు నిలబడి 1 గంట 2 గంటల కాలి బూడిదైపోవడం చాలా సంతోషం నాకు. ఒకవేళ ప్రభువుని కాదని మీరు చెప్పిన వాడికి నమస్కరించి నా ప్రాణాలను కాపాడుకుంటే జీవితాంతము నేను అగ్నిగుండములో కాలుతూనే బ్రతకాలి, అలా కాలి బూడిదయ్యే కంటే ఇదిగో ప్రభు కొరకు నమ్మకంగా ఇక్కడ కాలి బూడిదైపోవడమే నాకు మేలని చెప్పి కట్టెలు కట్టుతూ ఉంటే అలా 2 చేతులు ఇచ్చేస్తాడు. స్తంభానికి ప్రియులరా ఏమైనా కట్టేసి కట్టెలు పేర్చేసి అగ్గి మంటలు ప్రియులరా అగ్ని పేర్చేస్తాడు, అంటించేస్తారు, దహించేశారు ప్రియులరా. కట్టెలన్నీ కాలిపోతాయి కానీ పోలీకార్పు మాత్రం కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. ఏమండి అలనాడు షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో నుంచి ఎలాగైతే వచ్చేసారో అందరూ చూస్తుండగా పోలీకార్పును రాటకేసి కట్టేసి ప్రియులరా ఏమండి అగ్గి మంటలు ప్రియులరా చుట్టూ కట్టెలు పేర్చి తగలబెట్టేస్తే కనీసం అగ్ని అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఒరే వీడు చావడానికి కూడా అంగీకరించాడు కానీ వీడిని చంపలేకపోతున్నామురా, అయితే కత్తులతో పొడిచి చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు రాజు. వినండి ప్రియులారా, అక్కడున్న సైనికులు కత్తులు తీసుకొచ్చి అతగాడిని పొడిచి 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 చంపేస్తారు. అలాగున హతసాక్షి అయిపోతాడు పోలీకార్పు. వినండి ఎందుకోసము హతసాక్షిగా మారిపోయాడంటే, నేను నా ప్రభువు కొరకు బ్రతుకుతున్నాను, నా ప్రభువుని తప్ప మరి ఎవరిని నేను ఊహించుకోలేను, నా హృదయంలో ఎవరి ఎదుట నేను తల వంచుకోలేను, నేను నా ప్రభువు కొరకు నేను బ్రతుకుతాను, నా ప్రభువు కొరకు చనిపోతానని హతసాక్షి అయిపోయాడు పోలీకార్పు. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఇశ్రాయేలుతో అంటున్నారు కదా, మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను తీసివేయండి అని చెప్తున్నాడు. 3వది ప్రియులరా, భక్తిలో ఏమండి పట్టుదల కలిగి ఉండండి అంటున్నాడు 3వ వచనంలోనే. ప్రియులరా, సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనే మీ హృదయముతో పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనుని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, ఎలా కలిగి? పట్టుదలతో ప్రభు సన్నిధిలోనికి రండి, పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యండి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడయ్యా అని సమూయేలు ప్రవక్త చెబుతున్నాడు. పట్టుదల కలిగి దేవుని సన్నిధికి రండి. ఈరోజున పట్టుదలతోనే వస్తున్నామా మనం? అమ్మ చెప్పిందని, నాన్న చెప్పాడని, ఏమండి లేకపోతే పాస్టర్ గారు చెప్పారని, వెళ్ళకపోతే ఏమో బాగోదేమో అన్నట్టుగా వస్తున్నామా? ఏమండి వినండి ప్రియులరా, పూర్ణ హృదయంతో యెహోవా వైపుకు తిరగాలి. 2వది ప్రియులరా ఏమండి పారవేయవలసిన విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టాలి. 3వది ప్రియులరా దేవుని సన్నిధికి ఎలా రావాలంటే పట్టుదలతో, ప్రభు సన్నిధిలో నేను సాధించాలి అనే పట్టుదల, ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకోవాలి అనే పట్టుదలతో మనము రావాలి. 4వదిగా ఏమి నేర్చుకోవచ్చు అంటే యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకోవాలి అని చెప్తున్నాడు. అమ్మ వింటున్నారా? ఏమని? యెహోవా తట్టు మీ హృదయములను తిప్పండి అని చెప్తున్నాడు. వినండి, అందులోనే మనం చూడొచ్చు కదా చివరి మాటలో, మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి ప్రియులారా, దేవుని మాట, దేవుని తట్టు మనం తిరిగి ఉంటే గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం ప్రియులారా. ఏమండి చూడండి, 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 30 వచనము. ఏమండి ఆయన వైపుకు తిరిగితే ఏం జరుగుతుందండి అని అంటే, అక్క చెల్లి తమ్ముడని వినండి, ఆయన వైపుకు తిరిగితే నీ జీవితంలో గొప్ప విజయాలను చూడగలుగుతావు. మరియు నీ దాసుడునైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును నీ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా
నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మన విన్నపములన్నిటినీ ఆయన అంగీకరించునుగాక. దేవునికి స్తోత్రం. అమ్మ వినండి, ఆయన వైపుకు తిరిగితే, ఆయన తట్టు తిరిగితే ఏం జరుగుతుందంటే, నీ విన్నపాలు, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ హృదయంలో ఉన్న ఆక్రందన అంతా ఆయన వింటాడు. ఎప్పుడు? ఆయన వైపుకు తిరిగితే, ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థించగలిగినప్పుడు, వినండి ప్రియులారా, నీ విన్నపాలన్నీ ఆయన ఆలకిస్తాడు. ఆయన వైపుకు తిరగకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనమే. ఏమండి, కొన్నిసార్లు మొక్కలు ఇలా ఎడముఖం పెడముఖం పెట్టుకుంటాం కదా. భార్య భర్తలకు గొడవ అయిందనుకోండి, ఎడముఖం పెడముఖము. అవునా? స్నేహితుల మధ్యలో గొడవ ఎడముఖము పెడముఖము, వారిద్దరి మధ్యలో సమాధానం ఉండదు. సో దేవునికి నీకు కూడా ఎడముఖము పెడముఖం అన్నట్టుగా ఉండకూడదు. నీవు ఆయన వైపుకు తిరుగు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టు, వదులుకోవాల్సిన వదులుకో. అప్పుడు నీ విన్నపాలన్నిటినీ దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. వింటున్నారా నా మాటలు? అమ్మ వినండి, దేవుని తట్టు నీవు తిరుగుతున్నావా, ఇంకా లోకం వైపే తిరిగి బ్రతుకుతూ ఉన్నావా? రెండవదిగా మనం చూడగలిగితే ఏమండి, 36వ వచనం చదువుదాం. అందులో నుంచే 8:36, మొదటి రాజులు 8:36. నీవు ఆకాశమందు విని నీ దాసులని ఇశ్రాయేలీయులకు, నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవలసిన చాలు ప్రియులారా, ఆయన పాపములను క్షమించి దయ చూపిస్తాడు. అమ్మ వింటున్నారా? ఆయన వైపుకు తిరిగితే ఒకటి ఏం జరుగుతుంది అంటే ప్రియులారా, విన్నపాలన్నీ వింటాడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. రెండవది, నీ పాపములన్నీ క్షమించబడతాయి, దయ చూపిస్తాడు ఆయన. ఏమండి, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. నీ పాపములను ఆయన క్షమిస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు. అమ్మ వింటున్నారా? నీవు ఆయన వైపుకు తిరిగినప్పుడు ఆయన నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు. పిల్లరా, పాపం హృదయములో ఉంటే నీకు నెమ్మది ఉండదు. పాపము నీ హృదయంలో ఏలుబడి చేస్తే నీకు సుఖం ఉండదు, సంతోషం ఉండదు, విజయం ఉండదు. ప్రియులారా, అపజయాలే, కన్నీళ్లే, వేదనే, దుఃఖమే. అయితే నువ్వు దేవుని దగ్గర విన్నవించుకుంటే ఆయన నీ మనవి ఆలకిస్తాడు, ఆయన నిన్ను క్షమించి దయ చూపిస్తాడు. మూడవదిగా మనం చూడొచ్చు ప్రియులారా, చూడండి 36వ వచనంలోనే ప్రియులారా, సన్మార్గములను ఆయన చూపిస్తాడు. ఏమండి, ఎలా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో నీ మార్గమును ఆయన స్థిరపరుస్తాడు, సన్మార్గములో నిన్ను నడిపిస్తాడు. నువ్వు వెళ్ళే మార్గం అది నీకు దీవెనకరంగా ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గం అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గం అది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రియులారా, అమ్మ వింటున్నారా? ఆలోచన చేయండి. ఈ రోజున ఏవేవో స్వనీతిని ఆధారం చేసుకుని సొంత ఏమైనా ఆలోచనలతో మనము మన ఇష్టం వచ్చినట్టుగా మనము నడుస్తూ పోతున్నాం అనంతే దానివల్ల వచ్చేటువంటిది ఎన్నో భయంకరమైన ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. స్వచిత్తానికి వెళ్ళిపోతున్నాం, నీ ఇష్టానికి వెళ్ళిపోతున్నాం. ఒక ఆయన మొన్న ఈ మధ్యకాలంలోనే సోదరుడు చర్చిలో దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, ఇటు దేవునికి దూరం అయ్యాడు. దైవజనుడు చెప్పాడు, బాబు దేవునికి దూరం అవుతున్నావు, మందిరానికి సరిగా రావట్లేదు, ఆదివారం ఆరాధన కోల్పోతున్నావు, నీవు సరిగా రావట్లేదు, నీ బిడ్డలు కూడా సరిగా రావట్లేదు అని చెప్తే, ఇదిగో వచ్చేస్తాను పాస్టర్ గారు, ఇదిగో వచ్చేస్తాను పాస్టర్ గారు అని చెప్పాడు అతగాడు. అంతేకాదు, తన భార్య చర్చికి వస్తూ ఉంటే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాలే అని చెప్పి పంపించేసేవాడు. అయితే మనొక ఫంక్షన్ జరుగుతుందని చెప్పి అతగాడు ఎలాగో రావట్లేదు సరిగ్గా చర్చికి, ఏమైనా ఉడతా బడతీ చేస్తూ ఉన్నాడు. అయితే ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఆదివారం జరుగుతుంది ఆ ఫంక్షను. ఫోన్లు చేస్తున్నాడు, తన భార్యకి చర్చిలో ఉంది, ఇంకా ఆరాధన ఇంకా ముగించలేదు, ఫోన్లు చేస్తున్నాడు. ఈ లోపులోనే వాక్యం అవుతూ ఉంది, ఫోన్ ఎత్తింది తన భార్య. అర్జెంటుగా రా బయటికి, మనం ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా లేట్ అవుతుంది, మనం చాలా దూరం వెళ్ళాలి, రా త్వరగా అంటే బయటకు వచ్చింది, తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. వినండి ప్రియులరా, వెళ్ళాడు. ఈ మధ్యనే ఒక 1 నెల రోజులు అవుతుంది జరిగి. ఒక చోట బండి ఆపాడు, బండి ఆపి ఏదో కొంటున్నారు. ఈ లోపలనే అటువైపు నుంచి వచ్చినటువంటి కారు వీళ్ళని కొట్టేసింది భయంకరంగా.
అతగాడు ఏమండి కొనవూపురులో ఉన్నాడు. ఇక్కడ చర్చిలో నుంచి వెళ్ళిపోయిన ఆమె చేతి వేళ్ళన్నీ విరిగిపోయినాయి. బిడ్డలు చాలా గోల పెడుతున్నారు. అందులో ఆ పిల్ల మా జ్యోతి స్కూలు ఫ్రెండ్స్ మాట. వినండి నా ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజుశాలం గారి చర్చిలో జరిగిన సంఘటన ఈ మధ్యనే మొన్నే జరిగింది. వినండి, అదే వాళ్ళ నాన్నగారు స్పాట్లో చనిపోయాడు. వినండి, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏమండి, దేవునికి దూరంగా ఉండి ఆయన వైపుకు తిరగకుండగా నీ ఇష్టానికి నీ స్వచిత్తానికి వెళ్ళిపోతే ఏమి ప్రయోజనం నీకు? అది ఏమి ప్రయోజనం అండి నీకు? దేవునికి దూరమై దేవుని మాటలకు దూరమై అంటున్నాడు కదా, నా వైపుకు తిరగండి, మీ మనవి అంగీకరిస్తాను. ఎన్నో పాపాలు చేస్తావు నీవు, ఆ పాపాలను నేను క్షమిస్తాను, రండి నా దగ్గరికి అని ప్రభు పిలుస్తూ ఉంటాడు. వినండి, ఆయన క్షమించి సన్మార్గములో నడిపిస్తాడు. నువ్వు నడిచే మార్గం నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు వెళ్ళే త్రోవలను సరళము చేస్తాడు. ప్రియులరా, వెళ్ళే ప్రతి మార్గమును కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటున్నాడు కదా. 4వ 38, 39 వచనాలు మనం చూస్తే ఏమండి ఏమిస్తాడు? ఆయన తట్టు మనం తిరిగితే, ఏమండి మన హృదయాలు ఆయన తట్టు మనం తిప్పగలిగితే ప్రియులరా ప్రతిఫలములు దయచేస్తాడు. చదువునన్నా, ఇశ్రాయేలీయులకు ఈ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధులను తెలుసుకును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాచి ప్రార్థన విన్నపములను చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నువ్వు వెలుగుతువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునొకటి విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమును ఇచ్చి. వినండి, ఆయన ప్రతిఫలమును దయచేస్తాడు. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీకు చక్కని ఫలమునిస్తాడు. నీ ప్రవర్తన దేవుని ఎదుట బాగుగా ఉంటే ఆయన మంచి ఫలములతో మంచి ఈవులతో నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రియులారా, ఆలోచన చేయండి, ఆయన ప్రతిఫలమునిచ్చేవాడు. అంతేకాదు, కీర్తనల గ్రంథం 34:5 మనం చూస్తే నీ జీవితంలో వెలుగును చూస్తావు, అనేకులకు వెలుగుకరంగా నేను మారుస్తాడు. అబ్బా వినండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు లోకం తట్టు తిరిగి చూస్తున్నావా, దేవుని తట్టు తిరిగి చూస్తున్నావా? ఇక్కడ అదే అంటున్నాడు, ఓ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా ఇప్పుడైనా సరే దేవుని వైపుకి తిరగండి, ఇప్పుడైనా మీ హృదయాలను దేవుని వైపుకు మళ్ళించండి. తిరిగితే ఏం జరుగుతుందో తెలుసా? వారు ఆయన తట్టు తిరిగి చూడగా వారు వెలుగు కలిగిన వారికి వెలుగు కలిగింది, వారు వెలుగుతో నింపబడ్డారు. అప్రియమైన వారరా, ఇంకా చీకటి నీ మీద నిలబడి చేస్తుందేమో, చీకటిలో బ్రతుకుతూ ఉన్నావేమో, చీకటి అంధకారంలో జీవిస్తున్నావేమో, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని బ్రతుకులో ఉన్నావేమో, నీకు వెలుగు కలగాలి అంటే నీవు పూర్ణ హృదయంతో దేవుని వైపుకు తిరుగు. ఇప్పుడైనా సమయం మించిపోతూ ఉంది. సమయం అయిపోయిన తర్వాత నీవు దేవుని వైపు తిరిగితే ఏమి ప్రయోజనం లేదు ప్రియులరా. అందుకని అంటున్నాడు, ఇప్పుడైనాను మీరు ఆయన వైపుకు ఆయన తట్టు తిరగమని అంటున్నాడు. అంతేకాదు, రాజులు 42 వచ్చిన చదువునన్నా, ఇంకా ఆయన వైపుకు తిరిగితే ఆయన చూడు ఇంకేం చేస్తాడు తెలుసా? సమస్తమును ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడట. చదవండి. నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చి, నీవు చూపిన బాహువు ప్రసిద్ధిని గూర్చి విందురు వారు వచ్చి నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నేను వేడుకున్న దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన మందిరం వైపు తిరిగినప్పుడు సమస్తమును నీ యందు జరిగిస్తాడు ఆయన. సమస్తము, నీ సమస్య ఏదైనా సరే, అప్పుల, వేదన, బాధల, వ్యాధుల, కష్టమా, ఇరుకుల, ఇబ్బందుల, బిడ్డల వివాహమా, గృహ నిర్మాణమా, స్థలములు కొనుగోల, ఏదైనా సరే సమస్తమును ఆయన నీ జీవితంలో నెరవేర్చి నీకు అనుగ్రహించునుగాక. సమస్తమును ఆయన నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ప్రియులారా,
ఎప్పుడు అనంటే నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు, నీవు ఆయన వైపుకు తిరిగినప్పుడు సమస్తమును కూడా నీకు సమకూడి జరిగిస్తానంటున్నాడు. వినండి, ఈ రోజున దేవుని వైపు మనం తిరగగలుగుతున్నామా? ఐదవదిగా మనం చూడగలిగితే ప్రభువుని సేవించుడు అంటాడు. అక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చివరి మాటలో ప్రియులరా, ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపించును, అంతటా ఇశ్రాయేలీయులందరూ తీసివేసి యెహోవాను మాత్రమే ప్రభువుని సేవించండి. పాపమును విడిచిపెట్టండి, అపరిశుద్ధమైన వాటిని విడిచిపెట్టండి, పరిశుద్ధమైన వాటిని వెంబడించండి. సమస్తమును వారు విడిచిపెట్టి వినండి, ప్రభు వైపుకు వారు తిరిగారట. దేవుని వైపుకు వారు తిరిగారు. అయితే దేవుని వైపుకు తిరిగితే వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏమండి, అదే సమూయేలు 12:20 మనం చూడగలిగితే పూర్ణ హృదయముతో సేవించాలి. ఎలా సేవించాలి దేవుణ్ణి అంటే నీ పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి. అమ్మ వింటున్నారా? ఎలా సేవించాలి? పూర్ణ హృదయముతో ప్రభుని సేవించాలి. అంటే దేవుని మందిరానికి వచ్చావనంటే పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఏదైనా పాట పాడుతుంటే అందులో లీనమైపోవాలి, అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. నేను నా ప్రభువుని ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆయన తప్ప మరొక లోకం నాకు లేదు అని నీ పూర్ణ హృదయంతో ప్రభుని సేవించేవారిగా ఉండాలి. ఏమండి, ఎలా సేవించాలంటే యెహోషువ అంటాడు 24:14 ప్రియులరా, సత్యమును సేవించాలి. ట్రూత్, ఏదైతే యథార్థమైనది ఉందో, ఏదైతే సత్యమైనది ఉందో దానినే నువ్వు సేవిస్తూ ముందుకు సాగిపోవాలి. ఎలా సేవించాలంటే కీర్తన 100వ కీర్తన 2లో అంటాడు కదా, సంతోషముతో ఆయనను సేవించండి అంటాడు. ఎలా సేవించాలి? సంతోషముతో ఆయనను సేవించాలి. వినండి, ఈ యొక్క 7:3 వచనములో ఉన్న విషయాలను మనము ఎప్పటిదాకా నేర్చుకుంటున్నాం. ఏమండి, శత్రువును ఓడించేది ఏంటయ్యా అంటే ఉపవాస ప్రార్థన. సమూయేలు ప్రవక్త చెబుతున్నాడు, అయ్యా వినండి నా మాట, వినండి, ఇప్పటికైనా వినండి నా మాట, ఆయన వైపుకు తిరగండి, మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పటికే 20 సంవత్సరాలు మీరు దేవునికి దూరం అయిపోయారు. మందసం ఉంది, కాపాడుకుంటున్నారు, కానీ బ్రతుకులో ఆనందం లేదు, జీవితంలో సంతోషం లేదు. ఇప్పటికే మీ పట్టణాలను దోచుకున్నారు ఫిలిష్తీయులు. ఎప్పుడైనా నా మాట వినండి అని ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. వినండి, మీరు పాటిస్తే జయించగలుగుతారు, ఓడిస్తారు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలులు పాటించి ఏమండి శత్రువులను ఏమండి విజయం పొందుకున్నటువంటి కొన్ని దాఖలాలు మనం చూసుకుందాం. రండి, 4వ వచనం చదువుదాం. 7:4 ఇంకెందులోకి వెళ్ళదు, ఇందులోనే చూద్దాం. 7:4 చూద్దాం. అంతటి ఇశ్రాయేలు బయలుదేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే. వినండి, ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చంటే ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాటలు వారు విన్నారు. అమ్మ వింటున్నారా? ఎవరి మాట విన్నారు? ఎవరి మాట విన్నారు తమ్ముడా? దైవజనుడు మాట విన్నారు. అక్కడ సమూయేలు ప్రవక్త చెబుతున్నాడు, ఇదిగో అష్టోరోతు దేవతలను, విగ్రహములను విడిచిపెట్టండి, మీరు ఎప్పుడైనా దేవుని వైపుకు తిరగండి అని చెప్పినప్పుడు పిల్లరా, ప్రభు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాటలు వారు విని లోబడుతున్నారు. పిల్లరా వినండి, ఇప్పటికైనా మీరు మించిపోయింది ఏమీ లేదు. ఇక్కడి నుంచైనా మీ బ్రతుకులు మార్చుకోండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని సేవకుడి నుంచి వచ్చిన మాటలు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ఆయన వైపుకు తిరగండి, మీరు మీ జీవితంలో విజయాలు చూడగలుగుతారు. వ్యాపారములో అపజయమా, ఉద్యోగములో అపజయమా, చదువుల్లో ఓడిపోతున్నావా, వివాహములో ఫెయిల్యూర్ అవుతున్నావా, ఏ విషయంలో నువ్వు తక్కువగా అయిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వ్యాధి నిన్ను కబళించేస్తుందా? కుటుంబ సమస్యలు నిన్ను వేధిస్తూ ఉన్నాయా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ప్రభు పక్షమున మాట్లాడుతున్న దైవజనుని మాట వింటే ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు. ఏమని, ఇశ్రాయేలీయులారా ఇప్పుడైనా విడిచిపెట్టండి అని చెప్పగానే దైవజనుని మాటకు లోబడ్డారు. వెంటనే వాటన్నిటిని విడిచిపెట్టారు. రెండవది ఏం చేశారు వాళ్ళంటే, వినండి ప్రియదేవి, 4వ వచనం నాన్న, 4వ వచనం చదవాలి అందరూ వచ్చే. తీసివేసి
యెహోవాను మాత్రమే సేవించారు. అంటే ప్రభువుకు అడ్డుగా ఉన్న బయలు దేవతలను వారు తీసివేశారు. దాని అర్థం సమాధానానికి గుర్తుగా ఉంది. అమ్మ వింటున్నారా? ఎవరితో వీరికి సమాధానం లేదు? నా వైపు చూడండి. ఎవరితో వీరికి సమాధానం లేదు? వింటున్నారా? ఇక్కడ ఉన్నారు మీరు అందరూ. ఎవరితో వీరికి సమాధానం లేదు? దేవునికి, ఇశ్రాయేలుకి సమాధానం లేదు. అందుకనే దేవుడు వీరి ప్రార్థన వినటం లేదు. వీరి జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదు. ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో, వినండి ప్రియులారా, దేవునికిని వారికిని అడ్డముగా ఏమి నిలబడ్డాయి? ఏమున్నాయండి? దేవునికిని మా ఇశ్రాయేలుకి అడ్డుగా ఏమొచ్చాయి? విగ్రహారాధన వచ్చేసింది. వాటిని అడ్డుగా వచ్చిన వాటిని తొలగించేశారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, భార్యాభర్తలకి మధ్యలో గొడవ అవుతుందండి. భార్యాభర్తలకి గొడవ అవుతుంది. నువ్వు అది చేయడం మానేస్తేనే కానీ నీతో మాట్లాడిన అంటాడు భర్త. నేను అలాగే చేస్తానంటే 4 గుద్దులు గుద్దుతున్నాడు. మాంతవా మానవా, మాంతవా మానవా అని మాట్లాడడం మానేశాడు. ఇద్దరికి సమాధానం లేదు. కొన్ని రోజులు గడిచిపోతుంది. ఈయనేమో పనికి వెళ్తలేదు, ఆవిడ ఏమీ తినటం లేదు. ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు ఎలా ఉంటుంది? శ్మశానంలాగా ఉంటుంది. అవునా? మీ భాషలో వాళ్ళ కాళ్ళ ఉంటుంది ఇల్లు. అవునా కాదా? అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు ఆమెకు ఇతనికి సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఇతడు చెప్పిన పని ఆమె ఏదైతే చేయొద్దంటున్నాడో అది చేయడం మానేయాలి. అవునా? మనొక కుటుంబాన్ని చూశాను. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి సమస్య అంటే, వాళ్ళ ఫ్రెండ్కి ఈమె ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆడితో నువ్వు మాట్లాడొద్దంటాడు వీడు. నా ఫ్రెండ్ అపార్థం చేసుకుంటావా అంటది ఆమె. లేదు నాకు ఇష్టం లేదంటున్నాడు వీడు. లేదు నా ఇష్టం, నేను మాట్లాడతానంట. అది నేను కావాలో వాడు కావాలో చూసుకో అన్నాడు. అదిగో నువ్వు అపార్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు అవసరం లేదన్నది. కుటుంబం విడిపోయింది, బిడ్డలు దూరం అయిపోయారు, కుటుంబం నాశనం అయిపోయింది. నా మాటలు వినండి నా ప్రియమైన వాళ్ళారా. వారిద్దరి మధ్యలో ఏదైతే అడ్డుగా ఆటంకంగా ఉంటుందో దానిని ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడు వారిద్దరి మధ్యలో సమాధానం ఉంటుంది. ఇప్పుడు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో ఏది అడ్డుగా ఉంది? విగ్రహాలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రియుల దైవజనుడు చెప్పగానే ప్రభువుకు అడ్డుగా ఉన్న బయలు దేవతలను వారు తీసివేశారు అంటే సమాధానం వచ్చింది. ఎవరికి? దేవునికి ఇశ్రాయేలుకి మధ్యలో సమాధానం వచ్చింది. అడ్డుగా ఉన్న వాటిని ఎప్పుడైతే వారు విడిచిపెట్టారో, అడ్డుగా ఉన్న వాటిని ఎప్పుడైతే వారు తీసివేశారో అప్పుడు దేవునికి మనిషికి సమాధానం ఏర్పడింది. పిల్లరా, ఈ రోజున దేవునికి నీకు సమాధానం ఉందా? మనం వేసుకోవాలి ఒక ప్రశ్న. దేవునికి నాకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ఈ ఉదయకాల సమయం మనం తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే నీకును నీ దేవునికి సమాధానం ఉండదు. ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేవు. పాపం ఏదైతే అడ్డుగా ఉందో, అపవిత్రమైనది ఏదైతే అడ్డుగా ఉందో, వినండి, ఉండకూడనివి నీ హృదయంలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయండి ప్రియులారా. మూడవదిగా ఏం చేస్తారు వీళ్ళు అని అంటే, చూడండి 4వ వచనంలోని ప్రియులారా, యెహోవాను మాత్రమే సేవించారు వాళ్ళు. వింటున్నారా? ఏం చేశారు? యెహోవాను మాత్రమే సేవించారు. ఇక ఎవరిని సేవించలేదు, ఎవరిని పూజించలేదు, ఎవరిని ఆరాధించలేదు. దేవుణ్ణి మాత్రమే. అంటే ఇది దేనికి కారణం అంటే రక్షణకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తు? రక్షణకు గుర్తుగా ఉంది. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలిగిన వాడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించి పరలోకానికి తీసుకెళ్ళేవాడు. మరి ఏ రక్తము వలన నీకు పాప క్షమాపణ కలుగుదా? కానీ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుంచి కడిగి శుద్ధీకరించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోడెల రక్తము కానీ, ఎడ్ల రక్తము కానీ, మరి ఏ బలియాగము వలన నీ పాపం పరిహరించబడదు. కానీ యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి శుద్ధీకరిస్తుంది. రక్షణకు గుర్తు. వారు ఆయనను మాత్రమే సేవించారు. 5వ వచనం చదువునన్న. 5 అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ పిలువనంపి చెప్పగా మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి
చాలు చాలు ప్రియులరా, ప్రవక్త చెప్పిన చోటికి వచ్చారు. ఎక్కడికి రమ్మన్నాడు ప్రవక్త? అమ్మ ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడున్నారు మీరు అందరూ? ఎక్కడికి రమ్మన్నాడు? మిస్పాకు రండి, అక్కడ మీ పక్షాన నేను ప్రార్థన చేస్తాను, రండి మీరందరూ కూడా అని చెప్పగానే దైవజనుడు చెప్పిన స్థలానికి వారందరూ వచ్చారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందనండి ప్రియులరా? ప్రవక్త చెప్పిన చోటికి వచ్చారు, విశ్వాసమునకు గుర్తు. అమ్మ వింటున్నారా నా మాటలో? దేనికి గుర్తు? విశ్వాసమునకు గుర్తు. వారు దైవజనుల నుంచి నోటి నుంచి వచ్చిన మాటల యందు వారు విశ్వాసం ఉంచారు. అయ్యో సేవకుడు చెప్తున్నాడు, రండి మిస్పాకు వెళదాం మనం అందరం అని చెప్పి ఆ చోటికి వచ్చి వారు ప్రియులరా ప్రార్థన చేయటానికి పూనుకుంటున్నారు. అనగా ఉపవాస దీక్షను అక్కడ ప్రకటన చేస్తాడు సమూయేలు ప్రవక్త. ప్రియులరా 6వ వచనం చదువుదాం. మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమును ఉపవాసముండి యెహోవా దృష్టికి, చాలు వినండి, అందరూ ఒక చోట కూడుకున్నారు అంటే అందరూ ఒకే చోటికి వచ్చారు. ఐక్యతకు గుర్తు. దేనికి గుర్తు? ఐక్యత. అందరూ సమాధానంతో ఐక్యతతో ఒక చోట కూడుకొని నీళ్లు కుమ్మరించి ఏమని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డారు, ఒకే చోటుకు వచ్చారు, అందరూ కలిసి ఐక్యతతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆరోగ్యంగా మనం చూడగలిగితే ఆలోచన, నీళ్లు చేది ఆయన సన్నిధిని కుమ్మరించారు. దాని అర్థం విధేయతకు గుర్తు. ప్రియులరా ఏమింది అనంటే విధేయత చూపించారు. రండి ఈ పని చేద్దాం, మనం ఇలాగున మనము చేద్దాం, నీళ్లు చేది ఆయన సన్నిధిని కుమ్మరించుదాం. ఏమిటి ఆ నీళ్లు అనంటే నీవు కార్చే కన్నీళ్ళు. వినండి, దేవుని సన్నిధిని కుమ్మరించుదాం, రండి విధేయత చూపించుదాం. దైవజనుడు చెప్పాడు, మన బ్రతుకుల్లో ఎన్నో అపజయాలు చూస్తున్నాం, ఎన్నో శ్రమలు చూస్తున్నాం, ఎన్నో కష్టాలు చూస్తున్నాం, రండి అని దేవుని మాటకు లోబడుతున్నారు. పిల్లరా ఏమండి విధేయత చూపిస్తున్నాడు. ఈ రోజున ఏమండి దైవజనుడి నోట నుంచి వచ్చే మాటకి మీకు విధేయత ఉందా? ఏమండి కనీసం భర్త ఎడల భార్యకి విధేయత ఉందా? తల్లిదండ్రుల ఎడల బిడ్డలకు విధేయత ఉందా? పెద్దలంటే బిడ్డలకు విధేయత ఉందా? అక్క చెల్లితమ్ముడని వినండి, విధేయత కలిగి నువ్వు ఉండగలిగితే నువ్వు జీవించినంత కాలము సంతోషంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఈ రోజున విధేయత కోల్పోతున్నా ప్రియులరా. కొలసి 3:18 చూడన్నా. 3:18 అంటాడు కదా, భార్యాభర్తలో ఒకరి ఎడల ఒకరు విధేయత కలిగి ఉండాలి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అమ్మ వింటున్నారా? అమ్మ ఎలా ఉండాలి? భార్యలు భర్తకు విధేయత కలిగిన వారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, విధేయత చూపించేవారిగా ఉండాలి. ఏదైనా చెప్తున్నప్పుడు ఏమండి మాకు తెలుసులే, చూసామే, ఎలవయ్యా చెప్పావు కానీ అవిధేయులుగా ఉండకూడదు. భార్యలైన వారు విధేయత చూపించాలి భర్తకు, భార్యను ప్రేమించాలి భర్త అనేవాడు. పిల్లరా ఏమండి అంతేకాదు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. పిల్లలారా వినండి, యవనస్తులారా వినండి ఈ మాట. తల్లిదండ్రుల మాటకు ఎలా ఉండాలి? మీరు విధేయత చూపించాలి, పెద్దల మాటకు విధేయత చూపించాలి. ప్రియులరా హెబ్రీ రాసిన పత్రిక 5:10 మనం చూస్తే ప్రభువు కూడా ఆయన విధేయత చూపించి మనకు నేర్పిస్తున్నాడు. చదువునన్నా హెబ్రీ 5:10. పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకున కారకుడు ఆయను. అమ్మ వింటున్నారా? ప్రభువుకు విధేయులై మనం బ్రతకాలి. భార్యలారా, భర్తలారా, పిల్లలారా, యవనస్తులారా, మనమందరము కూడా ఎవరికి? ప్రభువుకి లోబడి విధేయత చూపించేవారిగా ఉండాలి. అంతేకాదు ప్రియులరా ఏమండి తీతు రాసిన పత్రిక 3:1 మనం చూస్తే అధిపతులకు అధికారులకు మనం విధేయత కలిగి ఉండాలి. ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు ఏమండి మనము గర్వంగా ఉండకూడదు, వారికి విధేయత చూపించమని అక్కడ ప్రభు రాయించాడు ఈ మాట. చదువునన్నమాట. తీతు రాసిన పత్రిక 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలను. అమ్మ ఎవరెవరికి? అధికారులకు అధిపతులకు లోబడి
విధేయులుగా ఉండాలి అని మనం ప్రభువుని బట్టి నేర్చుకోవాలి ప్రియులరా. అంతేకాదు ఎఫెసీ 6:5 చూస్తే యజమానులకు విధేయత చూపించాలి. నువ్వెవరి దగ్గర అయితే పని చేస్తున్నావో అక్క చెల్లి తమ్ముడని వినండి, నీకు అతగాడు జీవితం ఇస్తున్నాడు. చదువునన్నమాట, దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తువలే మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. అయ్యా వినండి, ముగించేస్తున్నాను. దాసులారా మీ యజమానులకు మీరు విధేయులై ఉండండి. నువ్వు ఒకరి దగ్గర పని చేస్తున్నావు, వారు నీకు జీతం ఇస్తున్నారు కాబట్టి వారు చెప్పిన ప్రతి పని నువ్వు జాగ్రత్తగా చేయాలి, విధేయత చూపించాలి, వారికి లోబడాలి, వారిని గౌరవించాలి. పనిచ్చేవాడు నావాడే కదా అని గర్వించకూడదు. పనిచ్చేవాడు నా కళ్ళ ముందు పుట్టి పెరిగాడని గర్వించకూడదు. పనిచ్చినవాడు మాకు తెలిసినోడే కదా అని చెప్పి గర్వించకూడదు. పిల్లరా, ప్రభువును బట్టి మనం ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. చెప్పిన మాటకు లోబడాలి, గర్వించకూడదు. ఏమండి, వారిని కాదని మనము ఎదిరించకూడదు. నమ్మకమైన దాసులుగా మనం ఉంటే మనము దీవించబడతామని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేంట్లో మనం విధేయత కలిగి ఉండాలంటే 1 కొరింథీ 16-15 ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇది మనం అందరము చేయవలసిన పనులు ప్రియులారా. చదవండి. 1 కొరింథీ 16 వచనాలు. అక్కయ్యలోక ఉన్నారనియు ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెను. అమ్మ వింటున్నారా? పరిచర్యలో విధేయత కలిగి ఉండాలి. ఎందులో పరిచర్య అంటే మందిర పరిచర్య, సంఘ పరిచర్య, ప్రభువునికి అప్పగించిన పరిచర్యలో మనం విధేయులుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అయ్యో, ప్రభువు నాకు ఈ పరిచర్య అప్పగించాడు, ఈ పరిచర్యలో నేను నమ్మకంగా ఉండాలి. ప్రభువు నాకు ఇదిగో కొంతమంది సంఘాన్ని అప్పగించాడు, ఆ సంఘములో నేను నమ్మకంగా ఉండాలి. ప్రభువు నాకు ఇదిగో ఈ బిడ్డలను అప్పగించాడు, వీరి విషయంలో నేను నమ్మకంగా ఉండాలని ప్రభువు నీకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా విధేయులుగా మనం ఉండాలి. ప్రియులరా, పాటిస్తే నీవు ఏమండి ఓడించగలుగుతావు. ఎవరిని? శత్రువుని ఓడించగలుగుతాం. ప్రియులరా, పాటించారు ఇశ్రాయేలీయులు. ప్రియులరా, పాటించారు కనుకనే వారు ఓడించగలిగారు. ప్రియులరా, చూడండి 6వ వచనం అంటాడు, మిస్పాలో 3 దినములు ఏమండి వారు యెహోవా సన్నిధిని కుమ్మరించారు. 8వ వచనం మనం చూడగలిగితే, ప్రియులరా, మన దేవుడని యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థించేగట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేశారు. అయ్యా, మా కొరకు ప్రార్థించేయి అని అనగానే ప్రియులరా, సమూయేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 9వ వచనం చివరి విషయం మనం చూడగలిగితే, యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 14వ వచనం మనం చూడగలిగితే ప్రియులరా, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చిన ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని తిరిగి సంపాదించుకోగలిగారు. ప్రియులరా, ఏ పట్టణం అనేది వారు దోచుకున్నారో తిరిగి ఆ పట్టణాలను మరలా తిరిగి సంపాదించుకోగలిగారు. ఎప్పుడు వారంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, దేవుని వైపుకు వారు తిరిగినప్పుడు, పూర్ణ హృదయముతో ఆయన వైపుకు మళ్ళుకొనినప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోగలిగారు ఇశ్రాయేలీయులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు ఏం కోల్పోతున్నావు ఈ రోజున? ఏమైతే నువ్వు నష్టపోతున్నావో, ఏమైతే నువ్వు కోల్పోతున్నావో తిరిగి వాటన్నిటిని నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. బలాన్ని కోల్పోయావా? ఆస్తిని కోల్పోయావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? వ్యాపారాన్ని కోల్పోయావా? వేటినైతే కోల్పోతున్నావో తిరిగి నా ప్రభువునికి వాటన్నిటిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన వైపుకు తిరిగినప్పుడు, నీవు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి
ఆయన వైపుకు మళ్ళుకొనినప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఎలాగైతే గెలిపించాడో, ఫిలిష్తీయులను ఎలాగైతే ఓడించాడో, అదే రీతిగా ఏదైతే శత్రువుని మీదగా దాడి చేస్తున్నారో వారందరినీ నా దేవుడు సునాయాసంగా నాశనము చెయ్యునుగాక. ఓ బలహీనత యేసు నామములో ఓడిపోవునుగాక. ఓ శత్రువా యేసు నామములో ఓడిపోవుదువుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వైపుకు తిరిగితే ఆయన మీ విషయంలో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి మోకరించి ప్రార్థన చేద్దాం. సమూయేలు ప్రవక్త మాటలు చెప్పగానే సమూయేలు మాటకు లోబడ్డారు. వారందరూ దేవుని వైపుకు తిరిగారు. కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోగలుగుతున్నారు. ఈ ఉదయ కాలపు సమయంలో ఏం కోల్పోయావు? నీవు వేటినైతే కోల్పోయావో అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య,